నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రధాన వేదికకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం నారా చంద్రబాబు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఘనంగా హాజరయ్యారు. వేలాది మంది పాల్గొన్న ఈ భారీ యోగా ఉత్సవం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. బీచ్ రోడ్పై నిర్వహిస్తున్న ఈ సమూహ యోగా కార్యక్రమం విశాఖ ఖ్యాతిని మరింత పెంచుతోంది. మోదీ సూచనలతో యోగా ఆరోగ్యానికి, మానసిక స్థితికి ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ ఆచరించాలన్న సందేశం వెలువడింది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలు చారిత్రాత్మకంగా నిలుస్తున్నాయి. గౌరవనీయులు పెద్దలందరికీ స్వాగతం పలుకుతున్నాం. మన ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకోవడానికి, ప్రపంచ రికార్డ్ని స్థాపించడానికి మూల కారణమైనటువంటి ప్రధాని గారు, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతున్నాం. ఆనరబుల్ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి స్వాగతం, శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి స్వాగతం, అలాగే శ్రీ ప్రతాప్ రావు జాదవ్ గారు యూనియన్ మినిస్టర్, వారికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని గారు యూనియన్ మినిస్టర్ స్వాగతం పలుకుతూ, అలాగే శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్, వారికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. శ్రీ నారా లోకేష్ గారు ఆనరబుల్ మినిస్టర్, అలాగే శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, శ్రీమతి డి పురంధరేశ్వరి గారు ఆనరబుల్ ఎంపీ, అలాగే శ్రీ భరత్ గారు ఆనరబుల్ ఎంపీ, వారికి కూడా సాదరంగా ఈ వేదిక. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతరిక్షంలో కూడా యోగా సాధన చేసిన ఘనత భారత్దేనని గర్వంగా తెలిపారు. యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా జీవనశైలిని మార్చే శక్తిగా మారిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగా విశ్వవ్యాప్తం కావడం సాధారణ విషయం కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం 175 దేశాలు యోగా సాధనను స్వీకరించి భారత సంస్కృతిని గౌరవిస్తున్నాయని అన్నారు. యోగా ప్రపంచాన్ని ఏకం చేసిన శక్తిగా నిలిచిందని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ దీన్ని జీవితంలో భాగంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. యోగా ద్వారా శరీర ఆరోగ్యం, మానసిక శాంతి రెండూ సాధ్యమవుతాయని ప్రధాని మోదీ తెలిపారు. और ये देखना सुखद है कि कैसे योग ने पूरे विश्व को जोड़ा है। मैं बीते एक दशक में योग की यात्रा को जब देखता हूं तो बहुत कुछ याद आता है। वो दिन जब संयुक्त राष्ट्र में भारत ने प्रस्ताव रखा कि 21 जून को अंतर्राष्ट्रीय योग दिवस के रूप में मान्यता मिले, और तब कम से कम समय में दुनिया के 175 देश हमारे इस प्रस्ताव के साथ खड़े हुए। आज की दुनिया में ऐसी एकजुटता, ऐसा समर्थन सामान्य घटना नहीं है। ये सिर्फ एक प्रस्ताव का समर्थन भर नहीं था, ये मानवता के भले के लिए दुनिया का सामूहिक प्रयास था। आज 11 साल बाद हम देख रहे हैं कि योग दुनिया भर में करोड़ों लोगों की जीवन शैली का हिस्सा बन चुका है। मुझे गर्व होता है जब मैं देखता हूं कि हमारे दिव्यांग साथी ब्रेल में योग शास्त्र पढ़ते हैं। वैज्ञानिक अंतरिक्ष में योग करते हैं। गांव-गांव में युवा साथी योग ओलंपियाड में भाग लेते हैं। यहां सामने देखिए, ये नेवी के सभी जहाजों में भी अभी बहुत शानदार
విశాఖలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, నారా బ్రాహ్మణి యోగా సాధన చేశారు. బీచ్ రోడ్పై ఏర్పాటు చేసిన ప్రధాన వేదికపై వేలాది మంది భాగస్వాముల మధ్య ఈ యోగా క్షణాలు చారిత్రకంగా నిలిచాయి. కుటుంబ సమేతంగా పాల్గొన్న చంద్రబాబు యోగా ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడమే కాక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే దిశగా యోగా ఎంత కీలకమో ప్రదర్శించారు. ఈ సందర్భంగా యోగాను ప్రతిరోజు జీవితంలో భాగంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. విశాఖ వేదికగా జరిగిన ఈ వేడుకలు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాయి. थोड़ी देर बने रहिए. अब हम धीरे से श्वास भरते हुए वापस सामान्य स्थिति में आएंगे. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మళ్ళీ సాధారణ స్థాయి మెటబాలిజం డైజెషన్స్ को बढ़ाता है, लिवर स्प्लीन का कार्यक्षमता बढ़ाता है, अजीर्ण मलबद्धता तग्गिंचुंदी अजीर्ण और मलबद्धता को कम करता है. अब हम धीरे से श्वास भरते हुए वापस सामान्य स्थिति में आइए. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ సామాన్య స్థితికి రండి. మళ్ళీ విశ్రామం చేయండి. और श्वास छोड़ते हुए दोनों हथेलियों को छाती के पास लेके आइए. श्वास వదులుతూ రెండు చేతులను ఛాతీ దగ్గర తీసుకురండి. और धीरे से श्वास भरते हुए सिर गर्दन ऊपर उठाइए. నిదానంగా శ్వాస తీసుకుంటూ తలను ఛాతీను పైకి తీసుకువెళ్ళండి. इस अवस्था में थोड़ी देर बने रहिए. కొంతసేపు యోగా భారతీయ మూలాల నుంచి పుట్టి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖ సాగర తీరంలో జరుపుకోవడం ఎంతో గౌరవకరమైన విషయమన్నారు. ప్రపంచ నలుమూలలో యోగా ప్రభావం విస్తరించిందని, ప్రస్తుతం 177 దేశాల్లో 12 లక్షల ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ వేడుకల్లో 2.17 కోట్ల మంది యోగా కోసం నమోదు చేసుకోవడం గర్వకారణమన్నారు. గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలతో రికార్డు సృష్టించడం అభినందనీయమని పేర్కొన్నారు. యోగా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక శాంతిని అందించే గొప్ప మార్గమని, ప్రతి ఒక్కరూ దీన్ని రోజువారీ జీవితంలో భాగంగా మార్చుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. I am thanking our visionary Prime Minister Narendra Modi ji for making yoga popular not only in India, across the world. He started International Yoga Day through United Nations and made yoga a global wellness movement. Today, it is being celebrated in more than 175 countries across 12 lakh locations with the participation of over 10 crore people. Yoga is accepted by everyone, irrespective of nationality, region, religion, and language. Yoga results in union of body, mind, and spirit. It is beneficial for physical health, mental health, stress management, boost immunity, enhanced self-confidence, self-discovery, growth, mindfulness, inner peace, and holistic well-being. This results in reduced violence and promotion of peace. Technology, including AI, has made yoga more inclusive and accessible. I thank Honorable Prime Minister for giving us the opportunity to host this event and gracing us with his presence today. Inspired by his vision, we organized a month-long Yogaandhra campaign by training more than 1.44 lakh yoga trainers, registering over 2.17 crore participants in 1.4 lakh locations, 3 lakh plus participants in single location, that is beautiful city of Visakhapatnam. From here 28 kilometers up to Bhogapuram, and issuing 1.7 crore certificates. We are proud to announce yesterday around 22,122 tribal students have achieved Guinness record for most people performing Surya Namaskar simultaneously.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని కేబీఆర్ పార్కులో యోగా డే వేడుకలు ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన్ పాల్గొన్నారు. ప్రజలతో కలిసి యోగాసనాలు ఆచరించి ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కోసం యోగా అవసరాన్ని వివరించారు. యువత, విద్యార్థులు, ఉద్యోగులందరూ యోగా సాధనను నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వందలాది మంది పౌరులు, సివిల్ సొసైటీ సభ్యులు యోగా ప్రాముఖ్యతపై అవగాహన పొందారు. ప్రభుత్వం యోగా కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తోందని అధికారులు తెలిపారు. Exhale down. 5 inhale up. 6 exhale down. Relax. Now we will go with the side movements of the neck. Inhale, exhale, bend your ear, bend your neck sidewards. Try to touch your ear with the shoulder. Now 1, take your head to the other side. Inhale up to the middle, and while going down, exhale. 2, 3, 4, 5, 6. Relax. Now inhale again. Exhale, twist right side everyone. Twist your head right side everyone. Just twist. 1, take another side. Twist another side. 2, 3, 4, 5, 6. Relax. Now we'll rotate the neck. Inhale first. Exhale, chin down. Now rotate from right side to the left side. Total rotation. Inhale while going up. Exhale while coming down. Now 3, 4. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. యోగాను ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన దార్శనికుడు మోదీనేనని పేర్కొన్నారు. భారతీయ సనాతన ధర్మ విశిష్టతను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన ఘనత ఆయనదేనన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం భారతావనికి లభించిన అరుదైన గౌరవమని పవన్ అన్నారు. వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే నినాదం మన విధానంగా మారాలని పిలుపునిచ్చారు. యోగా అనేది శరీరానికి ఆరోగ్యం, మనసుకు ప్రశాంతతను అందించే సాధనమని గుర్తు చేశారు. యోగా సాధన ద్వారా సమాజంలో శాంతి, ఐకత్వం నెలకొంటుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. వారిరువురి పాదపద్మములకు నమస్కారాలు. మన యోగా విశిష్టతను, గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే దానిని ప్రపంచవ్యాపితం చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం. యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు, ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతవానికి, భారతీయులకి దక్కిన గౌరవం. సరిగ్గా ఒక 2014లో అప్పుడే ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు 177 దేశాలు ఈ రెజల్యూషన్కి మద్దతు పలికినాయి. ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి 2015 నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మనం మొదట విశాఖ 11వ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయింది. శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది.
విశ్వనరులు మోదీజీ గారి పిలుపు మేరకు యోగా ఒక వన్ ఎర్త్ వన్ హెల్త్ ఈ ఆరోగ్యం థీమ్ ని ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఆసీనులైన మీ అందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు, నమస్కారాలు. అలాగే గౌరవనీయులైన గవర్నర్ గారి శ్రీ అబ్దుల్ నజీర్ జీ గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే మనకి ఆయుష్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్ శ్రీ ప్రతాప్రావు జాదవ్ గారికి, అలాగే వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి, గౌరవ కేంద్ర మంత్రివర్యులకి, రాష్ట్ర మంత్రివర్యులకి, ప్రతి ఒక్కరికి పేరు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ యోగా సాధనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యోగా అనేది శరీరానికి మాత్రమే కాకుండా మనసుకు కూడా శాంతిని అందించే సాధనమన్నారు. యోగా ఒక ఆయుధంగా ఉపయోగించి మనుషుల మధ్య వైరుధ్యాలను తొలగించవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రపంచ దేశాలు యోగాని ఆచరిస్తూ భారత సంప్రదాయాన్ని గౌరవిస్తున్నాయని తెలిపారు. యువతలో ఆరోగ్యం పట్ల అవగాహన పెంచే విధంగా యోగా కార్యక్రమాలు మరింత విస్తరించాలని పిలుపునిచ్చారు. యోగా రోజువారీ జీవితంలో భాగమైతే సమాజంలో సమతుల్యత, శాంతి, సౌభ్రాతృత్వం పెరుగుతుందన్నారు. ఇది ఈ ఆసనం యొక్క పూర్ణ స్థితి. 5 6 7 8 పాదహస్తాసన్. ఎక్, 2 చేతులు పక్కకి, 2 పైకి, 3 ముందుకు, 7 ఆకారంలో రావాలి, 7 ఆకారంలో వంగాలి, 4 మోకాళ్ళలో వంపు లేకుండా పాదాలను అరిచేతులతో అందుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఈ ఆసనం యొక్క పూర్ణ స్థితి. 5 6 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు. వరంగల్ సుబేదారి పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే నమోదైన కేసులో ఈ అరెస్టు జరిగినట్టు సమాచారం. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎయిర్పోర్ట్ లో ఉన్న సమయంలోనే పోలీసులు ముందస్తు సమాచారంతో అక్కడికి చేరుకుని అరెస్టు చేశారు. ఆయన్ను వరంగల్ కు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ అరెస్టు రాజకీయంగా సంచలనం రేపుతోంది. పూర్తి వివరాల కోసం అధికారిక ప్రకటన అందాల్సి ఉంది. అది రేవంత్ రెడ్డి బేనామీ, సీతక్క బేనామీ, కడియం శ్రీహరి బేనామీ, ఎమ్మెల్యే నాగరాజ్ బేనామీ. వాళ్ళ బేనామీలకి కొన్ని ఎన్ని రోజులు రాస్తాడు. ఇదేం పద్ధతి అసలు? దేని నాకు నోటీస్ ఇవ్వకుండా మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు? రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా? రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా? రేవంత్ రెడ్డి ఇదే కాదు కదా. రేవంత్ రెడ్డి మీ జీతం అయితే రేవంత్ రెడ్డి ఇస్తలేదు కదా. ఇదేం పద్ధతి? ఈ పద్ధతి కాదు కదా. ఇదేం పద్ధతి? ఈ పద్ధతి కాదు కదా. ఇది పూర్తిగా అన్యాయం. రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న అక్రమ కేసు ఇది. కమలాపూర్ మండలంలో గుండేడ్ గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తూ ఉంది. ఇది ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క, తర్వాత కడియం శ్రీహరి, ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ. ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఊపుకునే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న అన్యాయం. ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది అక్కడ. కేవలం 2.5 హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ 20 ఎకరాలలో చేస్తా ఉన్నారు. గుండేడ్ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. గుండేడ్ గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది. ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టులు, అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరించినా భయపడేది లేదు. నీ సంగతి తప్పకుండా చెప్తాం. ఖచ్చితంగా ప్రజలన్నా చెప్తాం. ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్.
25,000 మంది గిరిజన పిల్లలు ఒకేసారి సూర్య నమస్కారాలు చేసి వరల్డ్ రికార్డు సృష్టించిన ఘనతపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విశిష్ట ఘట్టాన్ని రేపు అధికారికంగా వరల్డ్ రికార్డుగా ప్రకటించనున్న నేపథ్యంలో లోకేష్ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలియజేశారు. పిల్లలందరికీ అభినందనలు అంటూ ట్వీట్ చేసిన ఆయన గిరిజన పిల్లల ప్రతిభ, పట్టుదలకు ఇది గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గిరిజన సమాజానికి గౌరవం, విశేష గుర్తింపు లభించిందని లోకేష్ పేర్కొన్నారు. యోగా వంటి భారతీయ సంపదను ప్రపంచానికి చాటేందుకు ఈ రికార్డు కీలకంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. జరిగింది. దాంట్లో భాగంగా ఎప్పుడు లేని విధంగా 5 లక్షల మంది రేపు యోగాంధ్రలో పాల్గొని ఒక గిన్నీస్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా సృష్టించబోతున్నారని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాం. యోగా అనేది కేవలం ఆసనాలు కాదు, ఒక వే ఆఫ్ లైఫ్. మనందరికీ క్రమశిక్షణ నేర్పేది. నేను కూడా మీ వయసులో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నా చేత యోగా చేయించేవారు. పొద్దున్న లేయాలంటే ఆయన తిట్టుకునేవారిని. పొద్దున్న లేపుతున్నానని ఒక్క గంట ఎక్కువ పడుకోవచ్చు కదా అని. కానీ ఆనాడు ఆయన నాకు నేర్పించిన క్రమశిక్షణ పట్టుదలతోనే ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చా. అదే క్రమశిక్షణ పట్టుదల మీ అందరిలో ఉంది. ఇది మీరు మరవదు. ఏ ఆశయాలతో అయితే మీరు ముందరికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ ఆశయాలతో మీరు నడవండి. ఒక విజన్ తో పనిచేయండి. మీరు ఏదైతే సాధించాలనుకున్నారో ఆ శక్తి మనలో ఉంది. ఇక్కడున్న పిల్లలందరూ కోరుతున్నా, మనందరం కలలు కనాలి. మన కుటుంబం గాని, మన గ్రామం గాని, మన మండలం గాని, నియోజకవర్గం గాని, రాష్ట్రం గాని దేశాన్ని మార్చాలనే కళలు మనం అందరం కనాలి. కానీ కళ్ళ గంటమే కాదు, కష్టపడాలి, పట్టుదలతో పనిచేయాలి. ఏ ఆశయాలైతే మనం పెట్టుకున్నామో అది సాధించాలని ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. గౌరవ మంత్రి గారు సంధ్యారాణి గారిని ఈ సభాముఖంగా నేను అభినందిస్తున్నా. ఇది ప్రారంభం మాత్రమే. మీరే పట్టుదలతో అయితే పిల్లలు మీరు ఇక్కడ ఈ సూర్య నమస్కారం చేశారో మా అందరి పైన బాధ్యత పెరిగింది. జూన్ 21 తర్వాత అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వారానికి సత్తెనపల్లిలో వైఎస్ జగన్ పర్యటన ఎన్నో పోలీస్ ఆంక్షల మధ్య జరిగినా ప్రజలు స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో వచ్చి విజయవంతం చేశారని వైఎస్ఆర్సీపీ నేత విడుదల రజని పేర్కొన్నారు. పర్యటన అనంతరం వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు పోలీసుల వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. జగన్ ప్రజాదరణ దేశంలోని అత్యధికమైందని, ఆయన వస్తున్నారన్న వార్త చాలా ప్రజలు గుంపులుగా చేరతారని వ్యాఖ్యానించారు. ఎవరిని తీసుకురావాల్సిన అవసరం లేదు, ప్రజలే తమ అభిమానం చూపిస్తారని స్పష్టం చేశారు. జగన్ పర్యటన సందర్భంగా ఇద్దరి మృతి విషయాన్ని టీడీపీ రాజకీయంగా వాడుకుంటోందని విమర్శించారు. అసలు బాధితుడి కుటుంబాన్ని పట్టించుకోకుండా దురుద్దేశంతో గగ్గోలు పెట్టడం తగదన్నారు. ప్రజలు అసలైన నిజాన్ని గ్రహించి జగన్ వెంటే నిలుస్తారని రజనీ ధీమా వ్యక్తం చేశారు. రకరకాల కార్యక్రమాలలో భాగంగా టూర్ చేయడం జరుగుతా ఉంది. మొన్న పల్నాడులో సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు యొక్క రాక ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి టూర్గా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రిజల్ట్స్ వచ్చిన వెంబటే నాగమల్లేశ్వరరావు అనేటువంటి ఒక మా పార్టీకి సంబంధించినటువంటి ఉప సర్పంచ్, అతన్ని పోలీసుల యొక్క హరాస్మెంట్, తీవ్రమైన పోలీసుల యొక్క హ్యూమిలియేషన్, అంటే వాళ్ళు అన్నటువంటి మాటలు, పోలీసులు వేధించినటువంటి తీరుని భరించలేక తట్టుకోలేక తను ఆత్మహత్య చేసుకోవడం, తను చనిపోవడం జరిగింది. మరి ఆ పోలీసుల యొక్క ప్రవర్తన వల్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే తనని ఇబ్బంది పెట్టి తన మరణానికి కారణమైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం మరి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పోలీసులు, నాకు తెలిసి జిల్లాలో ఉన్నటువంటి పోలీసు బలగాలన్నీ కూడా, యంత్రాంగాలన్నీ కూడా వచ్చి మొన్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో అన్ని మెజర్స్ తీసుకొని వాళ్ళు పకడ్బందీగా ఈ ప్రోగ్రామ్ ని విఐపి ఎవరైతే ప్రొటెక్టివ్ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ గురించి కాకుండా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ప్రజల్ని అడ్డుకునేందుకు శత విధాలుగా ప్రయత్నం చేసి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు విశాఖపట్నంలో విశిష్టంగా ప్రారంభమయ్యాయి. సాగర తీరాన్ని నిండి ఉత్సాహం వాతావరణం రాజ్యమైంది.
ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొనగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, మంత్రులు పవన్ కళ్యాణ్, నారా లోకేష్, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగాసనాలు వేసేందుకు లక్షలాది మంది బీచ్ కి తరలివచ్చారు. విశాఖ వేదికగా ప్రపంచానికి యోగా సందేశం పంపేందుకు చేపట్టిన ఈ సమూహ యోగా కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయే ఘట్టంగా మారింది. 1 ఎర్త్ 1 హెల్త్ నినాదంతో మార్మోగిన ఈ వేడుకల్లో భారత సాంప్రదాయ ఔన్నత్యం స్పష్టంగా ప్రతిబింబించింది. విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జూన్ 21న జరిగిన యోగాంధ్ర 2025 అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు సాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా శనివారం 25,000 మంది గిరిజన విద్యార్థులు ఒకేసారి 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేశారు. ఈ మహాసాధన గిన్నిస్ వరల్డ్ రికార్డు దిశగా ముందుకు సాగింది. ఈ విశేష కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించిన మంత్రి నారా లోకేష్ విద్యార్థులను అభినందించారు. భారతీయ యోగా సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటే ఘట్టంగా ఈ యోగాంధ్ర వేడుకలు నిలవనున్నాయని పేర్కొన్నారు. విశాఖ బీచ్ సిటీ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించగా గిరిజన విద్యార్థులు ఏకతాటిపై సాధన రాష్ట్ర గౌరవాన్ని మరింత పెంచింది. హైదరాబాద్ రాజ్ భవన్ ఎదుట ఓ మహిళ అనుమతి ఇవ్వాలంటూ బైఠాయించింది. ముంబైలోని తన ఇంట్లో 24 లక్షల రూపాయల విలువైన ఆస్తులు చోరీకి గురయ్యాయని బొల్లారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ కలవాలని కోరుతూ ఆమె రాజ్ భవన్ ఎదుట నిరసన చేపట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆమెను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. మహిళలకు న్యాయం జరగాలని కోరుతూ ఈ ఘటనపై స్పందన రాకపోవడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమన్నా బ్యాగ్ లో ఉమెన్ పీసెస్ తెలియదా? దేనికోసమా? దేనికోసం ఏముంది? ఏమైంది? మీరు లేదండి, ఇక్కడ కూర్చోండి, కల్పిస్తాం. అపాయింట్మెంట్ తీసుకుంటున్నాం, రండి. మీరు లేయాలా? అపాయింట్మెంట్ తీసుకుంటున్నాం, రండి. చేస్తాం, రండి. అప్లికేషన్ లెటర్ ఇవ్వండి, ఆధార్ కార్డు ఇవ్వండి. ఆధార్ కార్డు. ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడ లేదు, అపాయింట్మెంట్ తీసుకుంటున్నాం. మీకు ఇక్కడ కూర్చోమ్మా. ఏమైంది? ప్రాబ్లం ఏంటి? ఆయనతోనే మాట్లాడాలి.